హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ టుగెదర్ బై అమ్మ. ఈరోజు మీకు పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే సున్నుండల రెసిపీ మీకోసం. ఒక ప్యాన్లో నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పుని మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, మనకు గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఒక 75% ఫ్రై అయ్యాక మనము ఒక పిరికెడు బియ్యం యాడ్ చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ గ్లాస్ మెజర్మెంట్తో నేను పొడి బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని నేను క్రెడ్ యాప్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అరౌండ్ 65 రూపీస్ పడింది నాకు, 500 గ్రామ్స్. ఇందాక వేయించుకున్న మినప్పప్పు, 3 ఇలాచీ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఆ పొడిని ఈ బెల్లం దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. రెండు మిక్స్ అయ్యాక మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. మనం పిల్లలకి ఏది చేసినా కానీ స్టీల్ వెజిల్స్లో చేయడం అనేది అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అల్యూమినియం, నాన్ స్టిక్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఇలాంటి బెల్లం లడ్డూలు ఇస్తే చాలా మంచిది వాళ్ళ హెల్త్కి. చూడండి, రెండు కలిపి మిక్సీకి వేసుకున్నాక మనకు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసి బాగా వేడి చేసుకోండి. ఇప్పుడు ఈ వేడి నెయ్యిని పొడిలో వేసి స్పూన్తో కలిపేసి ఒక 5 మినిట్స్ ఇలా ప్రెస్ చేసి వదిలేసేయండి. ఒక 5 మినిట్స్, సో దట్ ఏంటంటే బెల్లం కరిగి మనకి లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఎదిగే పిల్లలకి డైలీ మనం ఒక లడ్డు ఇస్తే చాలు, వాళ్ళకి ఏ న్యూట్రిషియస్ అయితే కావాలో అన్నీ మనకి సున్నుండల్లో ఉంటాయి. మా ఇంట్లో అయితే ఇలా కడుతూ ఉంటేనే సున్నుండలు అట్లా టక్కమని అయిపోతాయి. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకున్నాక లడ్డూలుగా చేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ మీకు అప్కమింగ్ వీడియోస్లో మనం కిచెన్లో ఎలాంటి యూటెన్సిల్స్ యూజ్ చేసుకోవాలి, ఎలా అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ అవాయిడ్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను మీ అందరి కోసము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అలాగే ఇలాంటి రెసిపీస్ మన పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి చాలా బలం. మనందరికీ తెలిసిందే కదా, బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. See you in next video. Bye bye.